వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం, ఆదిరెడ్డి వర్సెస్ గోరెంట్ల అనేసి ఒక టైటిల్ పెట్టినాం. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఇక్కడ ఆదిరెడ్డి అంటే ఆదిరెడ్డి వాసు. సో వీళ్ళిద్దరూ కూడా ఈరోజు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే, అటు గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది టీడీపీలో, ఎన్టీఆర్ హయాం నుంచి కూడా. సో వాళ్ళిద్దరి మధ్య ఈరోజు అటు రాజమండ్రి అనేది ఒక టగ్ ఆఫ్ వార్క్ అయితే వేదిక అవుతూ ఉంది. అనేక రకాలుగా ఏదైతే సీనియర్లు జూనియర్ మధ్య కొంచెం డిఫరెన్సెస్ ఉండడం పార్టీలో, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆ విభేదాలు నలిఫై కావడం జరుగుతూ వస్తుంది. కానీ ఈరోజు చూస్తే ఏకంగా బుచ్చయ్య చౌదరి లాంటి ఒక సీనియర్ నేత ఆదిరెడ్డి వాసును క్వశ్చన్ చేస్తూ ఓపెన్గా ఏదైతే మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేయడం నిజంగానే ఏదైతే పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైంది. అసలు రాజమండ్రి వేదికగా ఏం జరుగుతుందా అని పార్టీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టే సిచ్యువేషన్ అయితే ఎదురవుతోంది. ఇక్కడ కూడా ఒక కీలక కారణం ఏంటంటే, ఒక ఆధిపత్య పోరే కారణం అని అనుకోవచ్చు. ఆదిరెడ్డి వాసు విషయానికి వచ్చినట్టయితే ఆయన దూకుడుతో వ్యవహరిస్తున్న విధానం కూడా ఈ రోజున బుచ్చయ్య చౌదరికి ఒక ఇబ్బందిగా మారిన విషయం కావచ్చు. కానీ ఈరోజు వీళ్ళిద్దరూ కూడా ఒక డిఫరెంట్ కాన్స్టిట్యున్సీసే, ఒకే కాన్స్టిట్యున్సీ ఏం కాదు. అయినప్పటికీ పక్కపక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీసే ఇన్బిల్ట్గా కూడా ఉంటాయి, కలిసిమెలిసి కూడా. సో అలాంటి కాన్స్టిట్యున్సీస్ నుంచి ఈరోజు రిప్రజెంటేటివ్స్గా ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఒక సఫికేషన్ అయితే ఫీల్ అవుతున్నారు బుచ్చయ్య చౌదరి అనుకోవాలి ఆదిరెడ్డి వాసు విషయంలో. ఇక్కడ మనం చూస్తే ఆదిరెడ్డి వాసు ఎవరో కాదు, సో అటు భవానీకి ఆయన సొంత హస్బెండే. భవానీ ఎవరో కాదు, ఏదైతే రామ్మోహన్ నాయుడుకి స్వయాన సోదరి, ఎర్రంనాయుడు కూతురే. ఆదిరెడ్డి అప్పారావు ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలోకి కూడా రావడం జరిగింది. సో ఆ తర్వాత రోజుల్లో ఇక వాసు అండ్ దెన్ భవానీకి సంబంధించి, భవానీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె బ్యాక్ ఎండ్ మొత్తం కూడా వాసు పనిచేస్తూనే వచ్చారు. ఆమె ఫస్ట్ టైం ఏదైతే 2019లో ఆమె ఎమ్మెల్యే కావడం జరిగింది. చాలా తక్కువ మంది గెలిస్తే అందులో మహిళా ఎమ్మెల్యే ఒకరిగా భవానీ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటూ వచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే వాసుని వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీలోకి ఏదైతే టీడీపీలోకి తీసుకొచ్చే క్రమంలో కూడా అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. అప్పుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. తనకు వాళ్ళు వస్తే సఫికేషన్ ఫీల్ అవుతారు అనే సిచ్యువేషన్ కూడా అక్కడ రావడం జరిగింది. అందుకని దాన్ని ఆయన వర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ ఆ రోజు రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళ ప్రోద్బలం కావచ్చు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళ ఇనిషియేషన్ కావచ్చు, ఆ రోజు వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది టీడీపీ వైపు నుంచి. ఎందుకంటే అప్పటిదాకా రాజమండ్రి సిటీ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రిప్రజెంట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. వన్స్ వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత తనకు ఆ సీటు ఉండదనే ఆలోచన ఆయన కుదిపేసింది. ఆ క్రమంలోనే ఏదైతే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒక సఫికేషన్ ఫీల్ అవ్వడం జరిగింది. వాళ్ళని ప్యాచ్ చేద్దామని చంద్రబాబుని ఎంత ప్రయత్నించినా ఆ దిశగా అయితే ఆ వర్కౌట్ అయితే సీరియస్గా జరగలేదని మనం అనుకోవాలి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మొన్నటి ఎన్నికల్లో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తులు తెర మీదకి వచ్చాయో, యాక్చువల్గా అయితే ఆ రోజు భవానీ ప్లేస్లోని ఆదిరెడ్డి వాసుని నియమించాలని కూడా, అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కూడా పార్టీ అధిష్టానం అనుకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న క్రమంలో ఆదిరెడ్డి వాసు లాంటి వాళ్ళు చాలా కీలకంగా ఆ రోజున పార్టీ కోసం పనిచేశారనే ఒక చర్చ ఉంది. ఆ రోజు యాక్సెస్ పెరిగింది ఆయనకి పార్టీ అధిష్టానంతో. సో భవానీ తాను పోటీ నుంచి విరమించుకుంటాను, తన హస్బెండ్కి టికెట్ ఇవ్వాల్సిందిగా ఆ రోజు అడగడం జరిగింది. దెన్ ఆదిరెడ్డి వాసు తెర మీదకి వచ్చారు. ఆయనకి టికెట్ అనౌన్స్ చేసే క్రమంలో ఆ రోజున గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒక దశలో అక్కడ కాంపిటీషన్కి వచ్చారు. సో అందుకే సిటీ టికెట్ను ఆదిరెడ్డి వాసుకి అనౌన్స్ చేసి ఏదైతే రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఈ క్రమంలోనే ఊహించని విధంగా జనసేన పొత్తులు తెర మీదకి వచ్చాయి. జనసేన పొత్తుల్లో ఆ రోజున కందులు దుర్గేష్ పాపం ఎప్పటి నుంచో కూడా అక్కడ పనిచేసుకుంటూ వచ్చారు రూరల్లో. అయితే లాస్ట్ మినిట్ వరకు తనకు ఆ టికెటే కావాలంటూ కూడా కందులు దుర్గేష్ కూడా పట్టుబట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఒక దశలో అసలు గోరెంట్లకి టికెట్ వస్తుందా లేదా అనే చర్చ జరిగింది. ఆయన మీద సానుభూతి కూడా పెరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు మాత్రం లాస్ట్ మినిట్ వరకు గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ టికెట్ ఇవ్వాల్సిందే అని కూడా పట్టుబట్టారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎగ్జామ్షన్ కూడా కోరారు. అందుకే దుర్గేష్ని అక్కడి నుంచి పక్కకు పంపించే ప్రయత్నం జరిగింది. దెన్ రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దొరికింది. అంత ఏజ్లో కూడా అంత సీనియర్ అయినా, అంత ఎఫెక్టివ్గా ఆయన పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్, మంత్రి పదవి అనేది ఆయనకి ఎన్టీఆర్ హయాం నుంచి కూడా అందరిని ద్రాక్షగానే ఉండిపోతూ వస్తుంది. అందుకే గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ ఒక్కసారికైనా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది పార్టీలో ఉన్న సీనియర్లే కాదు, ఆయన అన్నయ్యలే కాదు, చాలామంది అనుకున్నారు. ఆ ఈక్వేషన్స్లో కూడా ఆయన ఫిట్ అవుతారని కూడా అందరూ అనుకున్నారు.
కానీ ఒక క్యాష్ ఈక్వేషన్ కావచ్చు, మిగతా ఈక్వేషన్స్లో మొన్నటి మంత్రివర్గ కూర్పులో మాత్రం గోరంట్ల బుచ్చి చౌదరిని చంద్రబాబు నాయుడు పక్కన పెడతాం జరిగింది. ఈ విషయంలో గోరంట్లకు మాత్రం అసంతృప్తి ఉందని అనుకోవాలి. ఆయన అనుచరులు కూడా అసంతృప్తి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి తాను పోటీ చేయబోనని కూడా ఒక ఫీలర్ కూడా వదిలేరు ఆయన మధ్యలో. అందుకే ఈసారి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనే చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతూ వచ్చింది. ఇక పార్టీ కష్టకాలంలో వాయిస్ వినిపించడంలో కానీ, పార్టీకి లైక్ ఒక అయ్యన్న ఎలా అయితే ఎన్నోసార్లు పార్టీ కోసం మాట్లాడుతూ వచ్చారో అంతకంటే అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి గోరంట్ల హిస్టరీలో. 5 ఏళ్ల పాటు అనేక రకాలుగా ఆ పార్టీలో ఉన్న వైఫల్యాలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విపరీతంగా ఆయన బిహేవ్ చేస్తున్న విధానాలు కూడా అనేక సార్లు ఎండగట్టే ప్రయత్నం చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దాన్ని అక్కడి నుంచి ఆయనకు మంత్రి పదవి లేని అశుద్ధి ఉన్నమాట వాస్తవం. అయితే ఇదే సమయంలో చూసినట్లయితే అటు ఆదిరెడ్డి ఫ్యామిలీకి పార్టీ దగ్గర ఒక యాక్సెస్ పెరిగింది. ఎందుకంటే అటు రామ్మోహన్ నాయుడుకి మొత్తం ఒక ఫ్యామిలీగానే చూడాలి ఇక్కడ మనం. ఇక్కడ అచ్చెన్నాయుడు మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, అదేవిధంగా ఈరోజు మంత్రిగా ఉన్నారు, 2వ సారి వరుసగా మంత్రి అయ్యారు ఆయన. ఇంకోవైపు చూస్తే రామ్మోహన్ నాయుడు వరుసగా 3వ సారి ఎంపీగా గెలిచారు, ఆయన కేంద్ర మంత్రిగా డైరెక్ట్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇంకోవైపు ఈరోజు చూస్తే మొన్నటి వరకు ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఇక వాసు టికెట్లో ఉన్నారు. రేపు ఏదైతే ఈసారి ఏదైనా ఆప్షన్ వచ్చినట్లయితే రాజమండ్రి మేయర్ కూడా వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుందనే చర్చ కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఆ పార్టీకి అంత ప్రయారిటీ పెరుగుతూ వస్తున్న క్రమంలో ఆధిపత్య పోరు అనేది అయితే సహజం. ఈ క్రమంలోనే అక్కడ లోకల్గా ఉన్న క్యాడర్ మధ్య స్టార్ట్ అయిన ఆధిపత్య పోరు ఈరోజు చాలా దూరం వెళ్తున్న పరిస్థితి. పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీని తానే రాజమండ్రికి తీసుకొచ్చాననే విధంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడడం కానీ, రాజమండ్రి సిటీని తానే అద్భుతంగా తీర్చిదిద్దానంటూ కూడా ఆయన మాటకు ముందు ఓన్ చేసుకున్న విధానం ఈయనకి సఫికేషన్ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి అక్కడ ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేసింది గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అందుకే తాను తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇనిషియేట్ చేసిన విధానాన్ని ఆదిరెడ్డి ఓన్ చేసుకోవడాన్ని ఆయన డైజెస్ట్ చూసుకోలేకపోతూ ఉన్నారు. రాజమండ్రి విషయంలో తాను డెవలప్మెంట్ చేసి కూడా ఆయన ఖాతాలో పడతాను కూడా ఈరోజు ఆయన చెప్పుకోవడానికి కూడా ఈయన తీసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే ఓపెన్గా ఆదిరెడ్డి వాసు యాటిట్యూడ్ని, ఆదిరెడ్డి వాసు మాట్లాడుతున్న మాటలను ఈరోజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బార్స్లోనూ కూర్చోవాలి మాట్లాడుకోవాల్సిన ఇష్యూని ఈరోజు ఇద్దరు కూడా ఫ్లేరప్ చేసే విధంగా ఆన్ రికార్డ్ మాట్లాడుతున్న తీరు మాత్రం అక్కడ క్యాడర్ను కూడా డైలమాలో పడేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి అటు క్యాడర్ మధ్య కూడా క్లాష్కి అయితే దారితీస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాష్ని ఎంతవరకు సెటరేట్ చేస్తారు, ఎంతవరకు సాల్వ్ చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.